నేను మీ రమణారెడ్డి వెంకట్. ఈరోజు పొద్దున్నే లేచి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చినాం. అలాగే పోతా ఇంకో వేణుగోపాల స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. చూడండి, చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్తాం బైక్ వేసుకొని. ఉదయాన్నే కూడా ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. అటు వెళ్తేనేమో మాదాపూర్ అటు వెళ్తాం. పైకి వెళ్తే సైబర్ టవర్. అటు స్ట్రైట్ వెళ్ళాలి. నేను ఎప్పుడు వెళ్ళాలి ఈ రూట్కి, ఇప్పుడే వెళ్తాం. ఇదే సైబర్ టవర్. ఇప్పటికి చాలాసార్లు చూసే ఉంటారు. రాయదుర్గ మెట్రో ఈ రూట్లో చివరి మెట్రో స్టేషన్ ఇది. హెల్మెట్ తెచ్చుకున్నాం. హెల్మెట్కి అది పెట్టుకున్నాం. మైండ్ స్పేస్ ఇది. ఐకియా, బిల్డింగ్స్. అటు పోతే అటు సైడ్ వెళ్తే ఆ రూట్కి వెళ్తాం. ఏ రూట్ అంటే అది ఓఆర్ఆర్ ఎక్కే రూటు. ఇది వచ్చి ఒక ఫ్లైఓవర్ ఉండాలి. ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. అప్పుడు గోల్కొండ వెళ్ళేటప్పుడు కూడా ఈ రూట్ వెళ్ళింది మేము. నేను సెకండ్ టైం ఈ రూట్ రావడం. అది తెలియకుండా ఎన్నిసార్లు వచ్చాను తెలియదు. సైక్లింగ్ పార్క్ రింగ్ రోడ్ పక్కన ఉంది. ఇప్పుడు దాకా ఎక్కడుందా అనుకున్నా. అదే సోలార్ సిస్టమ్ పైన బిగించి సైకిల్ వెళ్ళేటట్టు వాకింగ్ ఏరియా పక్కన రింగ్ రోడ్డు. రింగ్ రోడ్ అమ్ముంటే ఇంకా వెళ్ళేది మనం 20 కిలోమీటర్లు వెళ్ళాలి ఈ రింగ్ రోడ్ పక్కన. చాలా వరకు ఉంది. అయిపోయింది. రింగ్ రోడ్ ఎక్కేది ఆడ ఎంటర్ అయితే నెక్స్ట్ పోతుంది. సైక్లింగ్ పార్క్ ముందా ఉంది. సైక్లింగ్ పార్క్ మరి 2 కిలోమీటర్లు సోలార్ సైకిల్. ఇది సైక్లింగ్ ట్రాక్ పోతూనే ఉంది. పైన సోలార్ ఎనర్జీ స్టోర్డ్, కిందేమో సైక్లింగ్ ట్రాక్. అదే నేడే మనకి ఎప్పుడో మొదలు పెడితే వచ్చాము చిలుకూరు రూట్కి. ఇంకా ఈ నుంచి 10 ఉంది. ఇటకాలకు వచ్చిన ఎంట్రన్స్ చింతల చూసినట్టయితే ఎంట్రన్స్ లోపల కొద్దిగా ముందుకు వస్తే గుడి ఉంటుంది. ముందు శివుడికి దండం పెట్టుకొని వెళ్ళాలని శివుడి బొమ్మ ఉంది. ఇక్కడ చూసినట్టయితే పెద్ద శివుడి బొమ్మ ఉంది. ఇదేందో వచ్చిందిరా.
చూసినట్టయితే 2 వీలర్స్ అటు సైడ్ వెళ్ళాలంట. ఇటు సైడ్ వెళ్ళగానే మనకి 2 వీలర్స్కి టికెట్లు ఇస్తారు. అటు సైడ్ వెళ్ళాలంట. బైక్ అక్కడ పార్క్ చేసేసి వెళ్తున్నాం లోపలికి అట్లా వచ్చాము. అయిపోయింది దర్శనం, ఇంక వెళ్తున్నాం. ఇటు సింపుల్గా ఉంది. అయిపోయి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మామూలుగా పడట్లా, చల్లగా ఉంది. పొద్దున వచ్చేటప్పుడు లేదు కానీ ఇప్పుడు ఎక్కువ ఉంది. తీయగా అన్నట్టు చల్లగా ఉంది. దారిలో వెళ్తాను, ఇంకో టెంపుల్ కనపడ్డది, అందుకే ఇటు వచ్చినాం. అది వేణుగోపాల స్వామి టెంపుల్ అంట. రింగ్ రోడ్ పక్కనే ఉంది ఇది కూడా. ఎవరు లేరు ఇక్కడ. టెంపుల్ చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ బాగానే ఉంది. గుడి కూడా ఉంది ఇక్కడ. రథం అది ఇక్కడే టెంపుల్. వేణుగోపాల స్వామి పక్కన ఒక శివాలయం కూడా ఉంది. అలా వచ్చేసాం. లోపలికి వెళ్ళి అభిషేకం చేసి, అభిషేకం అంటే అదే నీరు పోసి అంటే బయటకు వచ్చాము, సిద్ధమవుతున్నాం. రూట్లో పైన కొండ మీద ఏదో టెంపుల్ కనపడుతుంది. అడిగితే వీరభద్రుడి గుడి అని అడిగారు. ఈ రూట్ దానికేనంటే వేసింది. ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి, శివాలయం ఉంది. ఇక్కడ మళ్ళీ ఏదో ఒక గుడి ఉంది, పేరు నాది మల్లన్న దేవాలయం ఇది. మళ్ళీ ఇటు ముందుకు వెళ్తే వీరభద్రుడి టెంపుల్ అట. రూటు బాగుంది, వెళ్దాం. కొండపైకి ఉంది. చూసినట్టయితే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది, ప్రజలు ఎవరు కనపడట్లేదు. ఈ రోడ్డు చూస్తున్నట్టయితే నిర్మానుష్యంగా ఉంది, ప్రజలైతే అసలు ఎవరు లేరు. మనం అయితే ముందుగా వీరభద్రు గుడికి వెళ్తున్నాము. దేవుని దర్శించుకొని దైవభక్తితో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం. చూస్తున్నట్టయితే పెద్ద ఫామ్ హౌస్ లైన్ లైన్లోనే ఉందిగా ఇదేనా గుడి. చూసినట్టయితే ఇదే అనుకుంటాను. పెద్ద ఎంట్రన్స్ ఉంది ఇక్కడ. చూస్తున్నట్టయితే ఇద్దరు పని చేస్తున్నారు. కష్టే పోలీస్కి బండి పైకి ఎక్కలేకుంది. ఇది ఎందుకు ఎక్కదరా? 2 చక్రాల బండి అదేదో ఫస్ట్ ఇది సాయిబాబా టెంపుల్. చూసినట్టయితే సాయిబాబా దర్శించుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి. ఇదేదో ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. వ్యూ బాగుంది కొంచెం. మేమైతే ఎంతో కష్టపడి వచ్చాం, కానీ గుడ్ టెంపుల్ అయితే. ఇదేదో సాయి మందిర్ క్లోజ్లో ఉంది. అటు పైకి వెళ్దాం ఇప్పుడు. అక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఏదో ఇక్కడ ఒకటి ఉంది, ప్లస్ పైకి ఉంది. కరెక్ట్గా ఉంది. అది మెట్లు దారి, అది నడిచి వచ్చేదారి. అది ఏమంటాం, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది కొంచెం. ఈ హైదరాబాద్లో ఇంత ప్రశాంతంగా దారి దొరకదు నాకు తెలిసి. నెమలరా పైకి వచ్చాము. ఏదో క్లోజ్లో ఉంది, పాత పడిపోయినట్టు. ఏటే ఉంది ఇది, అదిగో నెమలి. ఇందాకే తీసి ఎగిరిపోయింది అది. నెమలు ఉన్నాయి. అటు ఒకటి పోయింది ఇందాక, మళ్ళీ ఇటు ఒకటి దూకింది. అది ఇంకోటి.
అది గుడి ఇప్పుడు మనం పోయింది లోపల గుడి. అరే పైకి బా. అదే ఎక్కుతూ అదేందో తెలియకుండా ఇది కనపడరు లైట్ నెట్ నుంచి ఎడిపోతాను ఎటు తిరుగుతున్నావు కూడా అర్థం కాదు. ఇందాక ఆ గుళ్ళోంచి బయట కట్టుకుంది ఇది. గుళ్ళోంచి బయటకు వచ్చేదారి ఇది. ఆ లైన్ తిరిగి ఈ లైన్ తిరిగి సైకిల్ ట్రాక్ వచ్చినాం. అలా వెళ్ళిపోతున్నాం. అయిపోయింది. డిలైట్ కంపెనీ నాకంటే అక్కడే జారుకున్నాడు. వెళ్ళేటప్పుడు అటు వెళ్ళాము, ఇప్పుడు ఇటు వచ్చాము. ఇదే దగ్గరగా ఉంది కాబట్టి ఇది వెళ్ళే రూట్ ఉండదు అనుకుంటా. ఐక్యాలో పోదాం లేకపోతే. హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము. ఫస్ట్ మన కోరమాలు, తర్వాత లులు మాలు, కేబిహెచ్పి అయిపోయింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అయిపోయింది. ఇంకొచ్చేసాం. మళ్ళీ కలుస్తున్నాం.